హలో మామ, ఎలా ఉన్నారు? నేను మీ టాక్ విత్ కృష్ణ. ఏం లేదు మామ, ఎర్లీ మార్నింగ్ చీరాల ఓడరేవుకి వచ్చేసాం. ఎందుకంటే సమ్ ఫుటేజ్ కావాలన్నారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. సో అందుకని ఆ ఫుటేజ్ కోసం అసలు ఎలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్, ఆ వెదర్ ఎలా ఉంటుంది ఏంటి అని ఎర్లీ మార్నింగ్ నేను మొబైలు గింబలు మొత్తం అన్నీ తీసుకుని నేను ఎర్లీ మార్నింగే వచ్చేసాను. 5 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 6 దాకా సమ్ ఫుటేజ్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత 6కి చిన్నగా సూర్యుడు రావటం స్టార్ట్ చేశాడు. మేము అప్పుడు ఏమనుకున్నామంటే చీరాల ఓడరేవు నుంచి రామాపురం వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ సడన్గా చూడంగానే సూర్యుడు వచ్చేసాడు. మళ్ళీ ఏం చేసాం, బండి వెనక్కి తిప్పి మళ్ళీ ఓడరేవుకే వచ్చాం. ఎందుకంటే బాగుంటుంది ఓడరేవు. సో చూస్తున్నారు కదా వీడియోస్ ఎలా వస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంది మొత్తం సీనరీ అంతా. వాటర్లో కూర్చుని మరి చాలా కష్టపడి వీడియోలు తీశాను. సో అది హిట్ అవుతుందా, వాళ్ళు అంటే అడిగిన వాళ్ళు ఏమంటారు, నాకే కొంచెం కొంచెం భయం ఉంది. కానీ ఏదో నా వంతు నేనైతే తీయడానికైతే ట్రై చేశాను. మీ అందరికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దివిసీమ ఉప్పెన వచ్చిన తర్వాత ఈ చీరాల ఓడరేవు బాపట్ల కొంచెం సముద్రం లోపలికి వెళ్ళిందంట. అంటే కొంచెం ల్యాండ్ మనకు వచ్చింది. మళ్ళీ తర్వాత ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలియదు. ఈ చీరాల ఓడరేవులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఇక్కడ లైట్ హౌస్ ఉంది. అంటే వీళ్ళు ఎక్కడికన్నా సముద్రంలో తప్పిపోయినా కానీ లైట్ హౌస్ నుంచి వచ్చేయచ్చు. కానీ వర్షం వచ్చినప్పుడు కానీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ పోలీసులు అయితే లోపలికైతే అలౌ చేయట్లేదు.